పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. సో అంటే మనం ఒకసారి మెమరీస్‌ని రీకలెక్ట్ చేసుకుందాము. సో 'కితకితల' సీన్‌లో ఆ స్విమ్మింగ్ పూల్‌లో మీరు ఇదవ్వగానే నరేష్ గారు ఈ టక్కుమని లేసి చెట్టు మీద పడతారు. అవునండి. కొబ్బరి చెట్టు మీద. అసల ఆ సీన్‌ని అక్కడ చేసేటప్పుడు గాని, ఆఫ్టర్ థియేటర్స్‌లో చూసినప్పుడు గాని మీ ఎలా అనిపిచ్చింది? ఎలా నవ్వుకున్నారు ఫ్యామిలీ మెంబర్స్ గాని, మీ ఫ్రెండ్స్ గాని? అసలు ఫస్ట్ డే ప్రీమియర్ ఏసారండి. నేను తప్ప అందరెళ్లారనమాట. హ్మ్. నాకు టెన్షను. ఎందుకంటే సార్‌ది ఆయన కొంచెం ఫైనాన్షియల్‌గా కొంచెం ఇదిగా ఉండే, ఆయనకిష్టం ఉన్న ఒక ల్యాండ్ అమ్మేశారు సారు. సో, ఓకే. నాకు సెంటిమెంట్ టెన్షన్. ఎందుకంటే అది హిట్ కాలేదనుకోండి, సార్‌కి లాసే గదా! ఇంతమంది ఉన్నారు ఆర్టిస్టులు. నేను దేవుడికి కూడా దండం పెట్టుకున్నాను. దేవుడా కంపల్సరీ ఆయన పెట్టిన దానికి కొంచెం ఎక్కువొస్తే చాలు దేవుడా అని. ఆయన 60 లాక్స్ పెడితే 9 క్రోర్సో, 8 క్రోర్సో డబ్బులొచ్చాయండి. అబ్బా! అది జెమినీకి శాటిలైట్ అప్పట్లో 8-9 క్రోర్స్ అంటే అసలు. సో, నాకు నరేష్ గారు చాలా ప్రతి సినిమాలో పెట్టుకుంటారనమాట. లక్కీ చాంప్ అంటారనమాట. సో, అది చాలా హ్యాపీ అనమాట ఇంకసలు. ఆహ్, నిజంగా ఎట్లా అంటే నా కళ్ళకి నీళ్ళొచ్చేసినాయి. ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో చూస్తుంటే గిరిబాబు గారు నా పక్కన కూర్చున్నారు. నరేష్ గారు నా ముందు కూర్చున్నారు. సినిమా అయిపోగానే గిరిబాబు గారు "అబ్బా! హిట్ కొట్టావులే" అని చెప్పారు. నరేష్ గారు లేచి "నాకన్నా నీకే మంచి పేరొస్తదమ్మా" అని చెప్పారు. అప్పుడు ఇంక కళ్ళకి ఇట్లా నీళ్ళొచ్చేసాయి నాకు. నిజమంటారా? నిజమా అంటారా? అని. అప్పటినుంచి అసలు ఎంతమంది నన్ను నెగెటివ్‌గా మాట్లాడారో, అప్పటినుంచి అందరూ ఫోన్‌లు చేయడం. "ఏ చాలా బా చేసావు, చాలా బా చేసావు, చాలా బా చేసావు." థియేటర్స్‌కెళ్తే గూడా ఆహ్, కొంతమంది పిలిచి మా హస్బెండ్ కూడా నరేష్ లాగా ఉంటారు. నేను మీలాగా ఉంటాను గదా! మీతో ఒక ఫోటో దిగాలండి ప్లీజ్ అండి ఒక నిమిషం ఆగండి అని. మా ఇంట్లో కథ తీశారండి నిజంగా చాలా హ్యాపీ అని చెప్తుంటారు. అంటే ఒక తెలియని ఫీలింగ్ అనమాట. వాళ్ళ ఇంట్లో అమ్మాయిలాగా ట్రీట్ చేసేసారు. మా ఇంట్లో గూడా అమ్మాయిలు ఎవరు నయనతారగా, త్రిషలాగా ఉండరమ్మా. నీలాగానే ఉంటారు మా పిల్లలు గూడా. సన్నగ్గా, సన్నగ్గా, సన్నగ్గా అంటుంటాం. బట్ ఆ సినిమా చూడంగా మాకు చాలా హ్యాపీ అనిపించింది అని చెప్తారు. అది ఇంకా చాలా జీవితానికి మనకి ఏ నంది వద్దు, ఐఫా వద్దు, ఏమొద్దు. వాళ్ళ వచ్చిన మనసుతో వస్తుంది చూడండి. అది మాత్రం చాలా అనిపిస్తుంటది ఇంక సూపర్. అసలు. సూపర్. నిజంగా అంటే ప్రతి ఒక్క ఆర్టిస్ట్‌కి గూడా ఉంటుంది గదా! ఒక అవార్డ్. అవునండి. ఫిల్మ్‌ఫేర్ అవార్డ్. మీకు తెలుసా? లేకపోతే నంది అవార్డ్ ఒక్కటి రాలేదండి. అన్ని అవార్డ్స్ క్రాప్ చేసి. స్క్రాప్ చేసేసారు. ఐ వాస్ ఎక్స్‌పెక్టింగ్ నంది అవార్డ్ 'కితకితల'కి. ఆహ్, వేరే వాళ్ళకిచ్చారండి. అయ్యో! లిటరల్లీ నేను అనుకున్న నాకే వస్తదని ఇట్లా కాన్ఫిడెంట్‌గా ఉండే నేను. బట్ కట్ చేస్తే వేరే వాళ్ళకిచ్చారు. అసలు వాళ్ళు అంటే నేను చెప్తున్నా అంటే ఆ క్యారెక్టర్ వర్త్ కాదని నేను అనుకున్నానండి. ఎందుకంటే దే ఆర్ ద డాన్సర్స్. డాన్సర్స్‌ని తీసుకొచ్చి మీరు బెస్ట్ కమెడియన్ అని ఎలా బెస్ట్ యాక్టర్స్ ఇవ్వండి. బెస్ట్ కమెడియన్ అని ఎలా ఇస్తారు? మనం ఇంకా ఆర్గ్యూ చేయడం వేస్ట్ అని చెప్పి వదిలేసాను ఇంకా నేనింకా. మిగతా వాటిలో యూఎస్‌లో అక్కడిక్కడ ఇచ్చారు. బట్ మనకిక్కడ ఏందంటే ఒక నంది అవార్డ్ అంటే ఒక ఇంట్లో ఉండాలి అన్న ఫీలింగ్ ఉంటది. అసలు వద్దులే ప్రజల గుండెల్లో ఉన్నాం. మనం ఇంకెందుకు ఇదంతా చల్తాయి చలో అని అని వదిలేసాను అనేసి. ఇంకా అంతే ఇంకా. సూపర్. సో నిజంగానే చాలా మంది ఎక్కువగా చాలా హౌసెస్‌లో ఫేస్ చేసేదదే. అవునండి. వాళ్ళ హస్బెండ్ స్లిమ్‌గుంటారు. హ్మ్. పాపం తినేమో లావుంటది. హ్మ్. లేకపోతే రిలేషన్‌షిప్‌లో అయినా సరే వాడు హ్మ్. స్లిమ్ ఉంటాడు. ఈ అమ్మాయి లావుంటది. ఇక బయటికెళ్ళాలన్నా కూడా వాళ్ళు కొంచెం ఇదిగా ఉన్నారు. నేనెలా ఏంటో లేకపోతే వదిలేస్తారు. ఆ కాన్ఫిడెంట్ లెవెల్స్ ఎళ్ళిపోతూ ఉంటారు. పోతుంటాయి. అవును. యాహ్! జిమ్‌లో జాయిన్ అయితారా? మాక్సిమం 2 మంత్స్ చేస్తారు. ఏ ప చేసుకున్నా చేసుకోకపోయినా ఈడే పడుంటాడులే ఇంకెందుకు మనం చేయడం అని చెప్పి వదిలేస్తారింక. నేను చాలా మంది చూసా. ఇట్లా కష్టపడుతుంటారు. ఎందుకంటే పెళ్ళవ్వాలంటే నిజంగా మా ఇంట్లో సీరియస్‌గా ఉన్నారు. నేను ఒక 2, 3 మంత్స్‌లో స్లిమ్ అయిపోతాను. దాంట్లో దీంట్లో జాయిన్ అయిపోతాను. చూస్తే మళ్ళీ రారింక మళ్ళీ వాళ్ళు. ఏ ఇంట్లోనే వదిలేసేయి చేసుకుంటే చేసుకుంటే లేకపోతే వదిలేస్తాడులే అని చెప్పి అట్లా ఫిక్స్ అయిపోయారు జనాలు. అంటే కష్టపడాలంటే చాలా కష్టమండి అది. తగ్గాలనేది చాలా కష్టం. చెప్పడం ఈజీయే అసలు. దాని వెనకాల ఎంత కష్టమో మాకు తెలుసు. ఆడియన్స్‌కి తెలుసు. ఏమంటారు? సీరియస్‌లీ. అంటే ఎంత మెసేజ్ ఓరియెంటెడ్ ఉంది అంటే ఫిల్మ్‌లో గూడా ట్రూ లవ్ ఎలా ఉంటుంది అనేది ఎంటైర్ ఆ ఫిల్మ్ కాన్సెప్ట్. అవునండి. చాలా చాలా బ్యూటిఫుల్ ఫిల్మ్ అది. అండ్ మీకు బాగా ఫేవరెట్ సీన్ ఏంటి మ్యామ్? నాకు హనీమూన్ సీన్. ఆ! ఛీ! 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 అట్లా ఓకే. చెప్పొద్దండి. గబుక్కున అడిగితే ఎలా చెప్తారండి హనీమూన్ ఓహ్! సీన్స్ అని మీరు. నాకు పూజ చేసేటప్పుడు నరేష్ గారొస్తారు. "ఏంట్రా" "ఏంట్రా బక్కోడా" అని చెప్తుంటారు. అప్పుడు నేను చెప్పలేకపోయినా. ఆయనకెలా చెప్పాలా బక్కోడా అని చెప్పేసి. నాకెందుకో అది చూస్తుంటే భలే అనిపిస్తుంటది ఆ సీన్ నాకు. చాలా ఇష్టం. ఓకే.
ఎడమ కాలుతో అంటే కుడి కాలుతో తంత ఏదో డైలాగ్ ఉంటుంది అనమాట. అవును. అవును. అసలు పోటీగా చేసామనమాట. ఇక ఆయన అన్నారు, ఎంత బాగా చేస్తున్నావు అసలు నువ్వు, ఒక 50 సినిమాలు చేసిన ఎక్స్పీరియన్స్ లాగా చేసేస్తున్నాను. ఏమోనండి చేసే వరకు చేస్తున్నాం, మీ ఫ్యాన్స్ ఏమంటారో నాకు తెలియదు ఇంకా అని చెప్పా. బట్ అందరు బాగా రిసీవ్ చేసుకున్నారు అసలు. పాపం కాలు తొక్కడిని అంటే కాలులా నిజంగా జస్ట్ ఇట్లా టచ్ చేశాను, అది అలా గ్రాఫిక్ లో చూపించారు అంతే. జస్ట్ ఇట్లా టచ్ చేశాను. నన్ను ఉంచుతారా మళ్ళీ ఈవీ గారు ఇంకా. నిజంగా ప్రతి ఒక్క సీన్ కూడా ఇంకా చాలా సీన్ తీసేశారండి. ఓకే. బికాస్ కామెడీ కాకుండా సెంటిమెంట్ సినిమా అయిపోతుండే. ఇంకా నేను అదే చూసిన కొన్ని సీన్స్ అవి లేవన్నమాట. కరెక్ట్ గా ఆయన ఏం చేసినా కరెక్ట్ డిసిషన్ తీసుకుంటారు కదా. కితకితలు రీ రిలీజ్ అయితే ఇప్పుడు ఇంకా బాగుంటది కదా. చెయ్యాలంటే అన్ని సినిమాలు రిలీజ్ అయితే మా సినిమా ఎందుకు రిలీజ్ అవ్వట్లేదు అర్థం అది కావట్లేదు. నరేష్ సార్ ప్లీజ్ కితకితలు రీ రిలీజ్ నేను చేయండి కూడా సార్. అందరు మా ఫ్యాన్స్ కూడా అడుగుతున్నారు, అన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మొన్న ప్రెస్ మీట్ లో కూడా అడిగారు, రీ రిలీజ్ చేద్దాం అంటే ఆడియన్సే చెప్తున్నారు కితకితలు కదా అంటే. ఆయన ఏదో సినిమా పేరు చెప్పారు. అవును. సరే ఇంకా లేదు, మనం కూడా కోరుకుందాం, గట్టిగా కోరుకోవాలి ఇంకా అంతే గట్టిగా కోరుకునేది. సూపర్. అండ్ ఎంట్రీ ఎలా వచ్చింది మ్యామ్? ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంట్రీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లో కూడా నాకు తెలిసి బ్యాక్గ్రౌండ్ ఏం లేదండి మంది అంతే. మాది సింపుల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి. మా నిజామాబాద్ మిడిల్ క్లాస్ అంతే. ఏదో సెలక్షన్స్ జరుగుతున్నాయంటే వెళ్ళాను అంతే. అప్పుడు నువ్వు నేను సినిమా రిలీజ్ అయింది, ఆర్ఎఫ్సి కొత్తగా. మాకు తెలిసిన ఫ్రెండ్ వాళ్ళు ఒక యాడ్ చేశాను మా అంకుల్ వాళ్ళు. అట్లా ఒక నాకు హస్బెండ్ క్యారెక్టర్ చేశారు. ఆయన చెప్పారనమాట, ఇట్లా తేజ గారు సినిమా చేస్తున్నారు, వై కాంట్ యూ ట్రై మా అంటే. ఎంతోమంది ఉంటారు మనకి ఎందుకు అది అని. లేదు ఒక్కసారి ట్రై చేయి, నువ్వు బాగున్నావు, స్లిమ్గా బాగుంటావు, ఏదైనా క్యారెక్టర్ పడితే బాగుంటుంది కదా అంటే. సరే అని వాళ్ళు కాల్ చేశారు మేనేజర్. వెళ్తే చాలామంది ఒక అరౌండ్ 1500 మెంబర్స్ దాకా ఉన్నారు. ఉదయ్ కిరణ్ గారు అండ్ అనిత గారు జై మూవీ కోసం ఆడిషన్, నవదీప్ అండ్ సంతోష్. జై. ఓకే 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 దానికి ఆల్రెడీ 70% సినిమా అయిపోయింది. కానీ నా క్యారెక్టర్ చేసిన అమ్మాయి అంతగా పర్ఫామ్ చేయలేదంట. సో తేజ గారు ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ కరెక్ట్ గా ఉండాలి ఆయనకి. అవును. సో ఆయన రషెస్ చూసి ఆయనకు సాటిస్ఫాక్షన్ లేదు అసలు. లేదు మళ్ళీ రీషూట్ చేయాలి, మొత్తం రీషూట్ చేయాలని చెప్పి మళ్ళీ సెలక్షన్స్ పెట్టారు. మనం వెళ్ళాం, మన కాలేజ్ గోయింగ్ అప్పుడే తొక్క చేస్తే చేయండి, ఫ్రీగా అయితే ఫిలిం సిటీ చూస్తున్నాం కదా మనం ఇప్పుడు అంటే కాలేజ్ క్రేజ్ అనమాట. మన ఇంట్లో అంత పాకెట్ మనీ ఇవ్వరు అప్పుడు, 500 800 టికెట్. సర్లే ఇంకా అని చెప్పేసి అలా 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 ఆయన అబ్జర్వ్ చేసాం. ఆయన చెప్తున్నారు అట్లా అట్లా మనకు టర్న్ వచ్చింది. చెప్పారు, నేను ఒక 5 మెంబర్స్, మళ్ళీ 4 3 2 నేను ఇంకొక అమ్మాయి కొంచెం యాటిట్యూడ్ చూపించింది ఆయన దగ్గర. సో మనకు అట్లా ఉండొద్దు, సాఫ్ట్గా ఉండాలి ఈ క్యారెక్టర్కి అంటే. వాళ్ళు ఏంటి నేనే తుడుము అన్నట్టుగా కొంచెం పర్ఫామ్ చేసింది అమ్మాయి. పక్కన చెప్పేసి నువ్వు ఫైనల్, నేను ఫైనలా? అసలు నేను ఫైనల్ ఏంటి నాకు అర్థం కాలేదు అసలు. మా ఇంటికి ఫోన్ చేస్తే మూసుకొని ఫిలిం సిటీ చూసావు కదా గమ్ములు వచ్చేసాయి, ఇంకా వాళ్ళు పెడితే కారు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకున్నారు. ఆయన అన్నారు ఇప్పుడు ఇంటికి వెళ్ళి లగేజ్ చదువుకొని వచ్చారు, రేపు నుంచి షూట్ అన్నారు. అసలు నాకు నిజంగా అసలు ఏం అర్థం కాలేదు. అసలు నైట్ నిద్రపట్లే. షూట్ అంట మనకి ఏం తెలీదు, అసలు యాక్షన్ తెలీదు, ఏం తెలీదు మనకి. ఫస్ట్ సీన్ అనమాట, నేను వేణు అని చేయి కొరికే సీన్ ఉంటుంది. ఇంకా వెళ్ళి ఆ డబ్బులు అయితే నేను నిజం కొరికే, ఇప్పటికి ఉంటుంది ఆయనకు మార్క్, వేణుకి చేతికి కొంచెం గట్టి కొరికిన. నాకు తెలీదు కొరికిన మనకు అంటే సినిమా అంటే తెలీదు. ఆయన చెప్పారు నేను చేశాను, ఆయన చెప్పారు నేను చేశాను అంతే. ఇట్లే అన్నా నేను. అసలు తేజ గారు నవ్వారు, అక్కడ ఉన్న వాళ్ళందరూ నవ్వారు, పర్ఫెక్ట్ అన్నారు. ఇంకా చాలా హ్యాపీ అనమాట. ఇంకా ఇంకా అక్కడి నుంచి మన జర్నీ స్టార్ట్ అయింది. అప్పుడే ఎవడిగోళ్ళ వాడి కోసం ఎవరు అమ్మాయి చేస్తుంది, ఒక క్యారెక్టర్ కావాలి. పాపం డైరెక్టర్ గారు అక్కడికి వస్తే నేను ఇంటికి వచ్చాను. ఓకే. సో తర్వాత ఇంటికి వచ్చాక షూట్ అయ్యాక ఒక కాల్ చేశారు, ఇట్లా షూట్ ఉంది బ్యాంకాక్లోనా? ఇదేంటి నా స్టూడియో బాగా తిరుగుతుంది ఈ మధ్య. అప్పుడు ఫిలిం సిటీ చూసిన ఇప్పుడు బ్యాంకాక్ చూడాలని. ప్లస్ ఆల్ కమిడియన్స్ మధ్యలో అనేసరికి నాకు ఇంకా అసలు ఇక్కడ ఒక 1.5 month షూట్ లేదనమాట. బికాస్ అందరు కమిడియన్స్ అంతా బ్యాంకాక్లో ఉన్నాం, 30-35 మెంబర్స్ అక్కడే. ఇంకా ఒక పండగ లాగుంది అసలు. ఎవరైనా ఒక్కసారి చూడాను అంతమందిని అనేసరికి నాకు ఇంకేం అర్థం కాలేదు. చెప్తున్నారు చేస్తాను. నేను బబ్లు, నేను కొంచెం డ్యాన్స్ చేస్తాను. ఈ మధ్యలో షెడ్యూల్ వేసుకున్నారు, 9 o'clock స్విమ్మింగ్ పూల్ దగ్గర, 11 o'clock కట్ చేస్తే 10:30 లోపు నాది బబ్లు మొత్తం అయిపోయింది. ఓ మై గాడ్. అందరు రిలాక్స్ గా కూర్చున్నారు, అమ్మ తొందరగా అయిపోయింది కదా షూట్ అని చెప్పేసి. సో అక్కడ నుంచి నా జర్నీ స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇంకా ఎవడి గోల వాడిదే యూటర్న్ ఇచ్చింది. యూటర్న్ ఇచ్చేసి ఫస్ట్ జేతో స్టార్ట్ అయింది. యూటర్న్ తీసుకుంది, డైరెక్ట్ హైవే ఎక్కేసా. ఇంకా అంతే, డైరెక్ట్ హైవే కిందకి రింగ్ రోడ్ ఇంకా మొత్తం ఇంకా అసలు ఆగేదే లేదు అసలు. సూపర్.